విశాఖ పెందుర్తిలో ఇంటిని అమ్మకం పెట్టి 15 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్న రాధా, శివ, కసిరెడ్డి సత్యనారాయణ అనే వ్యక్తులు అదనంగా డబ్బు వస్తోందనే ఆశతో మాటమార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పెందుర్తి మండలం ప్రకాశ్ నగర్ కు చెందిన వేగి గోవింద్ వాపోయారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మీడియాకు వెల్లడించారు. దయచేసి పోలీస్ ఉన్నత అధికారులు తనకు న్యాయం చేయవలసిందిగా కోరారు. 5 మార్చి 2023లో నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. కసిరెడ్డి సత్యవతి దగ్గర, రాధా శివ దగ్గర, వీళ్ళ దగ్గర నాకు అగ్రిమెంట్ చేశారు. నాకు 15 లక్షలు 30 లక్షలు మాట్లాడుకొని 15 లక్షల రూపాయలు అడ్వాన్స్ రూపాయలు ఇచ్చాను. 3 నెలలు కాల పరిమితి లోక మిగతా నేను అమౌంట్ చెల్లించడానికి మాట్లాడుకొని ఇరు వర్గాల వారు అగ్రిమెంట్ చేసుకున్నాం. దీని నిమిత్తం మా అగ్రిమెంట్ కాల పరిమితి అవ్వకముందే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ చేయబోతున్నాం మేము తెలుసుకొని కోర్టు నుంచి మేము ఆర్డర్ తీసుకొచ్చాము. దీని మీద ఎవరికి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకూడదు, ఇది తేలే వరకు కోర్టు ఆర్డర్ కూడా మాకు ఇచ్చింది. 23/10 నెలలో రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళకి చేసాడు ఆయన. కాశీమహంతి శ్రీనివాస్, కాశీమహంతి వెంకటలక్ష్మికి స్వీకరించి ఆయనకి ఏంటంటే మనకు 30 లక్షలు మాట్లాడుకున్నాడు, వాళ్ళకి ఆడికి ఇంకా 11 లక్షలు లాభం వస్తుందని చెప్పేసి వేరే కాశీమహంతి శ్రీనివాస్కి, కాశీమహంతి గోవింద్, నేను ప్రకాశ్ నగర్లో ఉంటున్నాను. నా మీద రాధా శివ, కసిరెడ్డి సత్యవతి అన్నవాళ్ళు నా పైన ప్రెస్ మీట్లోని నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. దాన్ని ఖండిస్తూ ఈవేళ నేను ఇక్కడ ఇది ఎక్కడైతే ఇల్లు కొనుక్కున్నానో అదే ప్లేస్లో దాన్ని ఖండించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈవేళ సమస్య ఏంటంటే మార్చి 23లో నాకు కసిరెడ్డి సత్యవతి, రాధా శివ అంటే వాళ్ళ కొడుకు, కూతురు, అల్లుడు కలిపి నా దగ్గరకు వచ్చి ఇలా మేము ఇల్లు అమ్మదలుస్తున్నాం, అప్పుల పాలు అయిపోయాం, మీరు ఏంటంటే మీ ఇల్లుని ఆనుకుని ఉన్నది కనుక మీకు ఏమైనా కొనగలు తెలిస్తే మీకు అమ్ముతామని చెప్పేసి అనగానే సరే చెప్పమ్మా రేట్ అంటే 30 లక్షలకు మాట్లాడుకున్నాం. 30 లక్షలు మాట్లాడుకొని 15 లక్షల రూపాయలు అడ్వాన్స్ రూపాయలు ఇచ్చి 3 నెలలు టైం పెట్టుకున్నాం. ఈ 3 నెలల టైంలోని ఆయనకి ఇంకో 10 లక్షలు లాభం వస్తుందని చెప్పేసి వేరే వాళ్ళకి ఈ బిల్డింగ్ అమ్మదలుస్తున్నారని తెలిసి హైకోర్టు నుంచి మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. కోర్టు నుంచి ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే ఇది ఇష్యూ తెలియ వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకూడదని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. కానీ ఈ కోర్టుని ధిక్కరించి కూడా వేరే వాళ్ళకి 2023 10 నెలలో రిజిస్ట్రేషన్ కూడా చేశారు. 12 నెలలోనే కంప్లైంట్ పెట్టాం, మన పోలీస్ స్టేషన్లో పెట్టాం, సిపి ఆఫీస్లో కూడా పెట్టాం. సిపి ఆఫీస్లో కూడా ఆయనకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం చేశారంటే ఇవి మళ్ళీ ఇష్యూ రావడానికి ఆగస్టు 15 రోజున వాళ్ళకి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆయన రెడీ అయ్యాడు. ఆయన రెడీ అయినప్పటికీ మనం తెలుసుకొని ఏం చేసామంటే ముందుగా మేము ఎవరైతే అప్పుడు ముందుగా మాకు 23లో అగ్రిమెంట్ అయినప్పుడే మాకు బిల్డింగ్ 2 బిల్డింగ్ నెలగా హ్యాండ్ ఓవర్ చేశాడు. నాకు 15 పక్క బిల్డింగ్ 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. వాళ్ళ దగ్గర తీసుకుంటే దాని నిమిత్తం 25 లక్షల రూపాయల కింద నాకు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేశాడు. అయితే ఒక కుర్రోడు, ఇందులో ఆనంద్ అని కుర్రోడు ఉండేవాడు. ఆయన ఏంటంటే ఇంటి ఓనరు. ఈ కుర్రోడికి తల్లిదండ్రులు ఎవరో లేరు కనుక అందాకంద ఉంచుదామని తెలియదాకంటే సరే అన్నాను. మొన్న ఆగస్టు 15 రోజు థర్డ్ పార్టీని ఎంటర్ చేసేద్దామన్న ఆలోచన ఆయనకి వచ్చింది. మనకు తెలుసుకొని మనం ఏం చేసామంటే ఆనంద్ అని కుర్రోడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టగా నేను ఉండని తగుల్లో అని చెప్పి ఆ కుర్రోడు వెళ్ళిపోగానే మాదే ఇంట్లోకి మేము ఎంటర్ అయిపోయాం. అది ఆయన ఎంటర్ చేసింది కూడా ఎవరైతే శివ అన్నారో ఆ కుర్రోడు మీ ఆడియో కూడా మీరు ఒకసారి వినండి. 15 లక్షల రూపాయలు ఇచ్చాం కనుక మీకు అగ్రిమెంట్లో వాళ్ళ సంతకాలు కూడా చూపిస్తాం, అల్లుడిది కూతురిది కూడా. ఇంటి ఓనర్ ఎవరైతే మా పైన ఆరోపణలు చేసిందో 5 లక్షలు ఇస్తే వీళ్ళు చదువుకున్నారు, తల్లి చదువుకో డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా పెడతారా? అల్లుడిది సంతకం, పైన సత్యవతి గారిది. మాకైతే అప్పుడే హ్యాండ్ ఓవర్ చేశాడు. ఒక కుర్రోడిని అన్నాడు, తల్లిదండ్రులు లేరు అన్న, అందాకది రిజిస్ట్రేషన్ అయ్యే వరకు ఆ కుర్రోడిని ఉంచుదామని పర్సన్ దింపేస్తున్నారు మేము తెలుసుకొని మాకు ఆ కుర్రోడు మళ్ళీ ఆయన ఎవరు ఈ శివ అన్న వ్యక్తే. మాకు ఆడియో కూడా ఉంది, ఇప్పుడు మీకు చూపిస్తాను. థర్డ్ పర్సన్స్ మోటలై కట్టుకొని ఎంటర్ అయిపోండి రెడీ అయిపోతున్నారు, మీరు అర్జెంటుగా మీరు ఎంటర్ అయిపోండి అన్న అని చెప్పేసి కూడా అన్నాడు. వాయిస్ కూడా అది అవాస్తవం అండి. అది మనకి సంబంధం లేని పని, అది అవాస్తవం. ఆ భానుచంద్ర అన్న వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈయనేంటంటే ఈయన ఒక ఇదే పనిగా ఎవరి దగ్గర అప్పులు తీసుకోవడం, అది ఎగ్గొట్టడానికి వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు వాడుకోవడం ఆయనకి అలవాటు. ఇదే ఏరియాలో చాలామంది ఉన్నారు, ఆయన బాధితులు చాలామంది కూడా ఇక్కడ ఉన్నారు. దీన్ని ఎవరికో ఇచ్చి వీళ్ళకే ఇచ్చానడం కూడా కరెక్ట్ కాదు. నేను 15 లక్షలు ఇస్తే ఆయన అకౌంట్కి 4 లక్షలు ఇస్తే ఆరేమో అకౌంట్కి వేసాను నాకు చెప్పడం ఏంటి? పక్కింట్లో 10 లక్షలు అప్పు చేసి వెళ్ళిపోయి తాళ వేసుకొని ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ 10 ప్లస్ నాకు 15 20 లక్షలు నేను ఆల్రెడీ ఒప్పుకున్నాను. ఇక్కడ
ఇంకొక 5 లక్షలు ఇవ్వాలి, అది రిజిస్ట్రేషన్ టైంకి నేను ఇవ్వడానికి కూడా ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ కాశీమహంత శ్రీనివాస్కి వెంకటలక్ష్మికి రిజిస్ట్రేషన్లు చేసేసారు. కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి. కోర్టు చూడండి మాకు ఎప్పుడు ఇచ్చింది ఆర్డర్, 7/8/2023లో నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీన్ని ఎటువంటి ట్రాన్సాక్షన్లు చేయొద్దని చెప్పేసి థర్డ్ పర్సన్స్కి ఎవరికి రిజిస్ట్రేషన్లు అయ్యి చేయొద్దని కూడా కోర్టు ఆర్డర్ ఇస్తే వాళ్ళు శ్రీనివాస్ వాళ్ళకి 12/10/2023లో రిజిస్ట్రేషన్ చేసాడు. అంటే కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించంటే కోర్టులు కూడా ఆయన ఖాతరు చేయలేదు. మనం ఎవరైనా గౌరవిస్తాం కోర్టుల కాట్లకి, కానీ ఈయన కోర్టుల మీద కానీ స్టేషన్ల మీద కానీ జనాల మీద కానీ ఎవరికి కూడా గౌరవం లేదు. ఈయనకి కోర్టుని ఎవరైనా ధిక్కరిస్తారా? దీన్ని కోర్టుని కూడా లెక్క చేయకంటే కోర్టుని లెక్క చేయలేనాడు ఈ వేళ ఇలా డబ్బులు ఇచ్చేసాను వాళ్ళ డబ్బులు ఇచ్చేసాను అన్న మాట అది ఎంతవరకు వాస్తవం అన్నది మీరు కూడా దాన్ని గమనించాలి. ప్రెస్ మీట్ పెట్టారు కనుక దాని మీద కౌంటర్ ఇద్దామని వాళ్ళు రెడీ చేశాను కనుక ఈవేళ నేను ఉన్నతాధికారులు సిపిఐ దగ్గర కూడా వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే దీని మీద థర్డ్ పార్టీ వాళ్ళు మీ మీద కేసులు పెడతాను, క్రిమినల్ కేసులు పెడతానని బెదిరిస్తున్నారు కనుక నేను డబ్బులు అవి పోగొట్టుకొని ఇంట్లో కూర్చోవడానికి సిద్ధంగా అయితే లేను. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే రాజకీయ పరంగా కానీ వ్యాపారాలు 20 సంవత్సరాల నేను వ్యాపారం చేస్తున్నాను, ఇప్పుడు వచ్చి నాకు అటువంటి మచ్చలనేది లేదు. దీని మీద ఉన్నతాధికారులు సిపిఐ దగ్గరికి సిఐ గారిని అందరిని కలవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.